హాయ్ పిల్లలు, ప్రతి ఇయర్ మా ఇంట్లో గణేష్ చతుర్థికి నేనే మట్టితో గణేష్ని చేస్తాను. ఈసారి కూడా అలానే చేద్దామని చెప్పి నీట్గా హెయిర్ వాష్ చేసుకొని చక్కగా రెడీ అవ్వి గణేష్ని చేద్దామని ఫిక్స్ అయ్యా. అనుకున్నంత ఈజీగా మనం చేయలేం తెలుసా. దేవుడు కూడా అనుకోవాలి, ఓకే ఈమె చేయాలి, నన్ను ఈమె చేతుల మీదుగా నేను వీళ్ళ ఇంట్లో ఉండాలి అని ప్రతి ఇయర్ అలా అనుకుంటాడు. కాబట్టి నేను చేస్తానేమో మా ఇంట్లో. కానీ అలా కాకపోయినా ఇంక నాకు అది అలవాటు. మా ఇంట్లో గణేష్ చతుర్థి జరిగిందంటే నా చేతుల మీదుగా నేను గణేష్ని చేయాలని చాలా ఇయర్స్ నుండి అలానే చేస్తున్నా. ఇదివరకు అయితే గణేష్ని చాలా మంచిగా చేశాను. నేను మంచిగా సోఫా వేసి సోఫాలో పడుకోబెట్టి అలా చేశాను. కానీ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వల్ల ఓపిక లేదు అస్సలు. సో చిన్నగా క్యూట్గా చేద్దామని గణేష్ని ఇలా చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఈ మట్టి అంతా నాకు మా డాడీ తీసుకొచ్చేస్తారు. నీట్గా అంతా అరేంజ్ చేసి స్టోన్స్ అన్నీ తీసేసి నేను ఈజీగా చేసి మా డాడీకి ఇదిగో గణేష్ రెడీ అయిపోయాడు అని చెప్తా. అంతే. బై గాయ్స్, హ్యాపీ గణేష్ చతుర్థి.